NBK నేలకొండ భగవంత్ కేసరి. ఈ పేరు నిజంగానే చాన్నాళ్ళు యాదుంటుంది. ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోస్లో కానీ యంగ్ హీరోస్లో కానీ హ్యాట్రిక్ విజయాలు సాధించిన హీరోలు లేరు. నేను దాని గురించి చెప్తుంటే కొందరు చిరుతాత ఫ్యాన్స్ బాలకృష్ణకి 100 కోట్ల షేర్ సాధించిన మూవీస్ ఒక్కటి కూడా లేదంటూ కింద కామెంట్ చేస్తున్నారు. అరే కోడిబుర్రన ఎల్లారా, ఒకప్పుడు వరుస విజయాలతో ఇండస్ట్రీ నెంబర్ 1 హీరోగా ఉన్న బాలకృష్ణ సినీ కెరియర్లో తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల తన ఫామ్ని కోల్పోయాడు. ఆల్మోస్ట్ సినీ కెరియర్ ఖతం అయిపోయిందనుకున్నారు. ఇక బాలకృష్ణ సైడ్ క్యారెక్టర్స్, విలన్ రోల్స్ చేస్తే బాగుంటుంది అని కొందరు, వారసుని పరిచయం చేసి రెస్ట్ తీసుకో అని కొందరు ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. ఈసారి హిట్ ఇస్తాడు బాలకృష్ణ అని అనుకున్న ప్రతిసారి నిరాశనే మిగిల్చాడు. తన ప్లేస్లో వేరే ఏ హీరో ఉన్నా కానీ తట్టా బుట్టా సర్దేసుకునేవాళ్ళు. కానీ అక్కడుంది ఎవరు? నందమూరి బాలకృష్ణ. దర్శకులను గుడ్డిగా నమ్మి సినిమాలు తీయడంతో ఫ్లాప్స్ వస్తున్నాయని గుర్తించి, అసలు తను ఎక్కడ తప్పు చేస్తున్నాడో, ఎక్కడ పొరపాటు జరుగుతుందో గుర్తించి దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ విజయాల బాట పట్టాడు. ఆల్ ఇండియా టాప్ షేర్ సాధించిన స్థాయి నుండి 0 షేర్ స్థాయికి పడిపోయింది తన సినీ కెరియర్. తన తప్పులు తెలుసుకొని ఆ వైఫల్యాల నుండి అనుభవ పాఠాలు నేర్చుకొని ఆల్మోస్ట్ 0 స్థాయి నుండి తన సినీ కెరియర్ మళ్ళీ మొదలు పెట్టాడు. వరుసగా 300 కోట్ల మూవీస్ చేశాడు. ఎంత వేగంగా తన సినీ కెరియర్ డౌన్ అయ్యిందో అంతే వేగంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. తనని చులకనగా చూసిన వారితోనే జై బాలయ్య అనేలా చేశాడు. ఒకే సంవత్సరం 200 కోట్ల సినిమాలు చేశాడు. వరుసగా 3 విజయాలతో హ్యాట్రిక్ సాధించాడు. అన్స్టాపబుల్ షోతో అందరి హృదయాలు గెలుచుకున్నాడు. ఇక 100 కోట్ల షేర్ అంటారా? వస్తుంది. ఇప్పుడే కదా వేట మొదలైంది. కొంచెం ఓపిక పట్టండి. బాబీ బాలయ్యల 109 మూవీతో అది కూడా జరుగుతుంది. ఈ మూవీతో నెక్స్ట్ 100 కోట్ల షేర్ రాకుంటే అసలు వీడియోలు చేయడమే ఆపేస్తా, గుర్తుంచుకోండి. బాలయ్య సినీ కెరియర్ డౌన్ఫాల్ అయిపోవడంతో ఆల్మోస్ట్ ఇక ఆయన పని అయిపోయినట్లే అనుకున్నారు కొందరు గుంటనక్కలు. కానీ ఎగిసిపడిన కిరటంలా తన విజయ ప్రస్థానం మళ్ళీ మొదలవడంతో ఈ గుంటనక్కల్లో కొంత కలవరం మొదలైంది. దాంతో సందు దొరికినప్పుడల్లా ఆయనపై విమర్శలు చేయడం, లేనివి అంటగట్టి ఆయన్ని అవమానాల పాలు చేయడానికి తీవ్రమైన కృషి చేస్తున్నారు. ఎక్కడ పొరపాటు పడతాడా, ఎప్పుడు చిక్కించుకుందామా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మొన్న మధ్య అక్కినేని గారిని విమర్శించాడని, రాధిక ఆప్టే వీపు గోక్తా అన్నాడని, నిన్న విచిత్ర చేసిన కామెంట్స్ని కానివ్వండి, కావాలని బాలయ్యపై నింద మోపే ప్రయత్నం చేశారు. వాటన్నింటినీ ఎప్పటికప్పుడు మన వీడియోస్లో క్లియర్ కట్గా తిప్పికొట్టాను. మీరందరూ చూసే ఉంటారు. ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత ఆ లింక్పై క్లిక్ చేసి వాటన్నింటిని కూడా చూసేయండి. బెల్లంకొండని గన్తో ఎందుకు కాల్చాడు? వైఎస్ రాజశేఖర రెడ్డి దయతో జైలుకు పోకుండా బయటపడ్డాడు. కానీ బాలకృష్ణకి విశ్వాసం లేదు. మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. అసలు ఎమ్మెల్యే ఎలా అయ్యాడు? ఇలా కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. వాళ్ళెవరో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాడెవడైనా కానీ నేను మాత్రం సమాధానం ఇచ్చే తీరతాను. బాలయ్యకి బెల్లంకొండ సురేష్కి మధ్య విభేదాలేంటి? బెల్లంకొండని ఎందుకు గన్తో కాల్చాడు? అసలు ఆ రాత్రి ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే, గతంలో ఎవరో ఒక హీరో నేను పెద్ద హీరోని, నాకు కరాటే వచ్చు, కుంఫు వచ్చు, నేను మా అన్నయ్యలా కాదు పెద్ద తోపునని ఒక పెద్ద రాజకీయ నాయకుడితో పెట్టుకున్నాడు. దానికి ఆయన కూడా నేను మీ అన్నయ్యలా కాదు, నువ్వు ఏమన్నా ఊరుకోవడానికని గువ్వ కట్టి 4 పీకి గుద్ద మీద తన్ని గుండు కొట్టించి గాడిద మీద ఊరేగించాడంట. అప్పట్లో ఇది ఒక సెన్సేషన్. అన్ని పత్రికల్లో దీని గురించి రాశారు. అప్పుడు ఎవరు దీనికి సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఆ రాజకీయ నాయకుడు లేడు. ఆ గుండు కొట్టించుకున్న వ్యక్తి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఎవ్వరూ అడగకపోయినా అని చెప్తున్నాడు. మరి ఆ హీరో ఎవరో నాకైతే తెలియదు. మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. బాలయ్య మీద అనుక్షణం నిందలేయడానికి ప్రయత్నిస్తున్న ఆ లేకి జాతి నాయళ్ళు ఈ గుండు కథ చెప్తే బాగుంటుందేమో. మీరు చెప్తారా, లేదంటే నన్నే వీడియో చేయమంటారా? ఇక బాలయ్య బెల్లంకొండ విషయానికి వస్తే నాదింతా నాదంతా అని ప్రగల్భాలు పలికి తన్నులు తిని గుండు కొట్టించుకునే టైప్ కాదు మనోడు. మంచిగా ఉంటే అడిగిన వరాలిచ్చే బోలాశంకరుడు. తేడా వస్తే దబిడి దిబిడే అలా ఉంటుంది మనోడితో. అందుకే బెల్లం అంకుల్కి గులాబ్ జాములు గడగడలాడించాడు. బెల్లంకొండ అంకుల్ని బాలయ్య ఎందుకు కాల్చాడు? బాలకృష్ణని ఈ కేసు నుండి బయటపడేయడంలో వైఎస్ పాత్ర ఎంత? ఆ కేసు ఎలా నీరుగారిపోయింది అనే విషయాలు పార్ట్ 2లో కూలంకషంగా తెలుసుకుందాం. అలాగే ఆ తన్నులు తిని గుండు కొట్టించుకున్న హీరో ఎవరో తెలిస్తే కింద కామెంట్ చేయండి. పార్ట్ 2 చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మిస్ అవ్వకుండా చూడండి. ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అయితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.